లో ఉన్న 3 లెజెండరీ డోజుట్సులు ఎలా ఇవాల్వ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ అసలు షారింగన్ ఎలా ఇవాల్వ్ అయ్యిద్దో తెలుసుకుందాం. ఒక ఉచిహా ఎప్పుడైతే ఒక ఎమోషనల్ ట్రామాని ఫేస్ చేస్తాడో అప్పుడు ఒక్కొక్క టోమో అయితే షారింగన్ అవేకన్ అవుతా వచ్చింది. అండ్ ఒక ఉచిహాకి ఎప్పుడైతే ఆ ఎమోషనల్ ట్రామా లిమిట్ దాటేస్తుందో అప్పుడు వాళ్ళ షారింగన్ మాంగెక్యూ షారింగన్ గా ఇవాల్వ్ అయ్యిద్ది. మాంగెక్యూ షారింగన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క యూనిక్ అబిలిటీ అయితే ఉంటుంది. లైక్ కొటోమాట్సుకామి, అమితరాసు, కాముయి అలాంటివి అనమాట. అండ్ ఈ అబిలిటీని ఎక్కువగా యూజ్ చేస్తే యూజర్ కి కొద్దిగా బ్లైండ్నెస్ అంటే గుడ్డితనం కూడా వస్తా ఉంటది. ఈ బ్లైండ్నెస్ ని కౌంటర్ చేయడానికి వాళ్ళ మాంగెక్యూ షారింగన్ ని అండ్ వేరే వాళ్ళతో ఇంకొక షారింగన్ ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు. ఈ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ సిబ్లింగ్స్ అయితే మాత్రం ఎటర్నల్ మాంగెక్యూ షారింగన్ ని కూడా అవేకన్ చేస్తారు. అండ్ దీనికి మించి ఒక ఉచిహా ఇంద్ర రీఎన్కర్నేషన్ అయ్యి తన అసుర చాక్రాన్ని ఇంప్లాంట్ చేసుకుంటే వాళ్ళు రెనిగన్ ని కూడా అవేకన్ చేయొచ్చు. అండ్ ఇంకా బ్యాకుగన్ విషయానికి వచ్చేస్తే ఇది కొంచెం సింపులే మామ. వాళ్ళు హమురాకి వారసులు అయి ఉండాలి అండ్ వాళ్ళ దగ్గర లార్జ్ చాక్రా కూడా ఉంది. అండ్ ఎవరైనా ఆ ఐస్ ని మెయిన్ ఫ్యామిలీ అంటే హమురా యొక్క మెయిన్ ఫ్యామిలీ నుంచి ఇంప్లాంట్ చేసుకుంటే వాళ్ళు టెన్సైగన్ ని కూడా అవేకన్ చేస్తారు. ఈ టెన్సైగన్ అబిలిటీస్ కూడా రెనిగన్ అబిలిటీస్ కి కొంచెం సిమిలర్ గానే